అదేవిధంగా మన మండలం కన్వీనర్ సుధాకర్ గారికి, మన ఎంపీటీసీ గారికి, తెలుగుత శ్రీధర్ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి, లింగన్న గారికి, ఇంకా బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, సాధికార సాధులు, మా మహిళా సోదరిమణులు, తెలుగుదేశం ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా యూత్ కు అందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే ఒక్కరు కూడా ఆడలకి మాట్లాడతారు కదా, నువ్వు మాట్లాడతావా? మరి వార్డు నంబర్ నువ్వు అని చెప్పి మరి ఏం చేస్తావు? ఆడవాళ్ళంటే సరిపోగలిగి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు పొద్దున కొత్తగా అనుకుంటా మన మాదాపురం, మన నసలకోట, ఇంకా ముత్యాలంపల్లి, లాస్ట్ లో వెంకటాపురం, ఇక మన సొంత పంచాయతీ ఈరోజు లాస్ట్ రోజు పెట్టుకుందామనే ఆలోచనతో ఇక్కడ పెట్టుకున్నాం. ఈరోజు ముఖ్యంగా గంగంపల్లి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మన నసలకోట పంచాయతీ, మన మాదాపురం పంచాయతీ, ఇవి రెండు కూడా చాలా పరిటాల కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉండే ఈ గ్రామాలు. పరిటాల శ్రీరాములు మామయ్య ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యేగా లేకపోయినా మీరందరూ కూడా మా కుటుంబానికి సపోర్ట్ ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా అన్న చెప్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామాల్లో మనకి ఒకటే కావాలా, ఈసారి మన ప్రభుత్వం వస్తే ఈ 9 గ్రామాలు కూడా రూపురేఖలు కూడా మనం మార్చుకుందామని కూడా చెప్తున్నాం. చాలా వరకు అభివృద్ధి కూడా చేశాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు సీసీ రోడ్లు కానీ వెల్నెస్ ఇవన్నీ కూడా మనం కట్టుకున్నాం. ఇంకా చాలా వరకు మా నాన్న ఉన్నప్పుడు కూడా చెప్పేవారు, నసలకోటలో పైప్ లైన్ అంతా పోయింది, పైప్ లైన్ మాత్రం శాంక్షన్ చేపియాలమ్మా అని చాలా సార్లు మా నాన్న కూడా అన్నారు. ఇక పైప్ లైన్ కూడా చాలా లీకేజ్ కూడా ఉండడం వల్ల ఎప్పుడు ముందు అన్నయ్య రవేణ ఉన్నప్పుడు వేశారంట, ఆ తర్వాత కూడా వేయలేదు. ఇక్కడ ఈ గ్రామంలో పైప్ లైన్ అంతా మన ప్రభుత్వం వస్తేనే తప్పకుండా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో నేను కూడా ఎమ్మెల్యేగా ఉంటానని కూడా మీకు చెప్తూ, ఎమ్మెల్యే అయిన తర్వాత మనకి 3 ఉన్నాయి. గ్రామాలన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చి నేను కూడా ఈ గ్రామంలో నీళ్ళ సమస్య కూడా ఎక్కువ ఉంది. నీళ్ళ సమస్య ఎక్కువయ్యి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులో బోర్లేసి మనం ఈ గ్రామాలన్నింటికి నీళ్లు అందజేశాం. కానీ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేక మనకి నీళ్ల సమస్య కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సర్పంచ్ అయితే ఉన్నారు కానీ గ్రాంట్ లేక అక్కడ కూడా మెయింటెనెన్స్ అనేది చాలా తగ్గిపోయిందని కూడా చెప్తున్నాం. మన ప్రభుత్వం వస్తేనే తప్పకుండా అవన్నీ కూడా మెయింటెనెన్స్ కూడా పెట్టి ఇంకా అవసరమైతే ఇంకా 2 బోర్లు కూడా వేసి నీటి సమస్య తీర్చుకుందాం. దాంతో పాటు ఈ గ్రామాలన్నీ కూడా మనం కొత్తగా పైప్ లైన్ కూడా చేసి ప్రతి ఇంటికి నీటి కొల ఇస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏమంటే మనకి హౌస్ సైట్లు కూడా ఇద్దాం. 2 సెంట్లు సైట్ కూడా ఇస్తూ మన లాస్ట్ టైం కూడా మనం ఇల్లు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలనుకుంటే కూడా అప్పుడు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాలనీ అప్పుడు ఇందిరా మిల్లు వచ్చిందా, మన ప్రభుత్వంలో ఇవ్వాలని సార్ కూడా ఎన్నోసార్లు అడిగాం. అవి ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్ లో ఇల్లు అయిపోయిందని కూడా వస్తున్న వల్ల మనం ఇల్లు కూడా ఇవ్వలేకపోయినాం. ఇవన్నీ ఇప్పుడు మేము సార్ కూడా ఒకటే అడిగాం, అవన్నీ కూడా పక్కన పెట్టి ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే సైట్ లేదో అలాంటి వాళ్ళని కూడా గుర్తించి తప్పకుండా మన హౌస్ సైట్ కూడా ఇస్తూ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తానని మీకందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏమంటే మన పేరూరు ప్రాజెక్టు మనకు ముఖ్యం. పేరూరు ప్రాజెక్టు కూడా మనం పూర్తి చేసుకొని మన పేరూరు నుంచి మన నసలకోట చెరువుకు నీళ్లు తీసుకురావాలనేది నాకు ధ్యేయం. తప్పకుండా మన ప్రభుత్వం
చెరువుకు నీళ్లు తెస్తాం. అది ఏ రకంగా తీసుకురావాలనేది కూడా నేను మొన్న రామూర్తి చిన్నారి కూడా వెహికల్లో వెళ్ళి ఆ దారులు కూడా మేము చూసుకొని వచ్చినాం. తప్పకుండా నసనకోట చెరువుకు నీళ్లు ఇస్తా. దాంతో పాటు మా ఊర్లో వెంకటాపురంలో కూడా కుంట ఉంది, ఆ కుండ కూడా మేము నీళ్లు ఇస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మనకి నీళ్లుంటే మనకి ఏ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మనకు అవసరం లేదు. నీళ్లుంటే పంటలు పెట్టుకుంటాం, మనకి 24 గంటల సేపు పని కూడా ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్క రైతులకు కూడా నీళ్లు ఇప్పించే బాధ్యత అది నేనే తీసుకుంటానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఉండింటే మనకు కూడా ఇప్పటికే వచ్చిండేది. మరి దురదృష్టం అక్కడ ప్రభుత్వం పోవడం, ఇక్కడ మనం కూడా ఓడిపోవడం వల్ల ఈ రోజు చాలా దారుణంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇంకా ఇల్లే కాకుండా ఇక ఈ గ్రామాలకి ఏం కావాలన్నా మనం కూర్చొని సంవత్సరానికి ఒక్కసారి అయితే మొన్న కూడా మీకు చెప్పినాం, కంపల్సరిగా సంవత్సరానికి ఒక్కసారి మనం కూర్చొని మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా, ఎవరికైనా మనం పని చేసామా లేదనేది కూడా ఒక్కసారి మనం కూడా రివ్యూ చేసుకుంటే తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేసే వాళ్ళం అవుతాం. ఇదే గ్రామంలో చాలా వరకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఉన్నాం మనం. కానీ మన పంచాయతీలో చాలా వరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్లు ఇచ్చాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోన్లు కూడా ఎన్ని కూడా రాలేదని కూడా చెప్తున్నాం. అందుకని తల్లి ఎవరో వచ్చి నిన్న కొంతమంది ఎవరో సైకో కూడా వచ్చారంట. వాళ్ళ గురించి ఎందుకంటే ఒక దరిద్రం అనేది 4వ తారీఖు కూడా మనకు తెగిపోతుంది. వాళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు. ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళు నా గ్రామస్తులు, నా ఓటర్స్. ఆయన ఎక్కడో కర్ణాటక నుంచి జనాలను తోలి ఇక్కడ తైతక్కలు ఆడిస్తే తైతక్కలు ఖర్చు చెప్తున్నాం. ఎవరో ఏదో నోరుండదని ఇష్టానుసారం మాట్లాడితే నేను కూడా కుల మత అనేది కూడా పెట్టుకోను. ఎవరైనా సరే నా కార్యకర్తలు గాని నా కుటుంబాన్ని కూడా విమర్శిస్తే వాళ్ళు కూడా నేను ఏదైనా తప్పు చేస్తే అది విమర్శించండి. నోరుంది కదా, నోటుకు వచ్చినాక తప్పుడు కూతురు కూస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారని కూడా నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను. ఇన్ని రోజులు ఓపిక పడితే నా కార్యకర్తలు కూడా ఏదైనా చిన్న సమస్య జరిగినా కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెట్టడం, ఎంఆర్ఓ ఆఫీసర్ పోవడం, డబ్బులు దండుకోవడం, ఈ గ్రామాల్లో ఉండేవారిని ఇబ్బంది పెట్టడం కూడా మేము చూసాం. ఎవరు ఎంఆర్ఓ ఆఫీసుల్లో నాటకాలు ఆడుతున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఎవరైతే మీ దగ్గర డబ్బులు దండుకున్నారో మీకందరికీ కూడా తెలుసు అని కూడా చెప్తున్నాం. అలాంటి వ్యక్తులే మళ్ళీ రాత్రిపూట ఫలితాల ఇంటి వల్ల కాంపౌండ్ వల్ల కూర్చొని అక్కడ న్యాయం అక్కడ అన్ని కూడా మాట్లాడతారు. మీరయ్యే వైఎస్ఆర్ లీడర్లు, నువ్వు వైఎస్ఆర్ లీడర్ అయ్యిండు, నేను కాదని చెప్పను. ఓ గ్రామం అయిన తర్వాత పార్టీలు 2 ఉంటాయి. కానీ అది ఏ రకంగా గ్రామాలు అభివృద్ధి చేయాలో, ఏ రకంగా మీ ప్రభుత్వం వచ్చింది 25 సంవత్సరాలు మాకు చైతన్యం వచ్చిందని చెప్పుకుంటున్నాం. మరి చైతన్యం వస్తే ఏం చేస్తారయ్యా మీరు? కనీసం ఈ గ్రామంలో ఒక జానర్ రోడ్డు కూడా ఏమైనప్పుడు మీరెందుకయ్యా లీడర్లని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ సోదరులకి ఒకటే చెప్తున్నాం, రండి మీరు కూడా తప్పకుండా మా పార్టీ మా లీడర్లతో చేతులు కలపండి, తప్పకుండా గ్రామాల అభివృద్ధి కూడా చేసుకుందామని మా సోదరులకు నేను పిలుస్తున్నాం. గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం. తప్పుడు ఎమ్మెల్యే, ఒక దొంగ ఎమ్మెల్యే, ఒక ముఠా ఎమ్మెల్యే, ఒక ఫ్యాషన్ ఎమ్మెల్యే తీసుకొని వచ్చి మీరు మాట్లాడతారా? ఇక్కడ మన అదే ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ చెరువుకు నీళ్ళు ఇస్తానన్నారు. మన చొక్కా పట్టుకొని పక్కన ఫోన్లో మైకులో మాట్లాడేదానికన్నా చొక్కా పట్టుకొని ఎందుకు నువ్వు నీళ్ళేయలేకపోయినావని ఆ లీడర్ కూడా మేము చెప్తున్నాం. మా చెరువుకు నీళ్ళు ఎదలయ్యా, నువ్వు ఏ రకంగా బయట వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ మీటింగులు పెడతావని మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఈ రోజు నా లీడర్లే మా తెలుగుదేశం నాయకులు కూడా ఈ గ్రామంలో ఉండాలని అడుగుతారు. ఏదైనా పని చేయకపోతే అక్క నువ్వు చెప్పావు, నువ్వు చేయలేదు, మమ్మల్ని అడుగుతున్నా నువ్వు చెయ్యని డిమాండ్ చేసి పని చేపించే నాయకులు ఈ గ్రామంలో ఉన్నారు. మా నాయకులు, మీరు మా నాయకుల గురించి మాట్లాడతారా అని వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా ముత్యాలమ్మ టెంపుల్ ఇందాక చెప్పినారు మన మారుతి, ముత్యాలమ్మ టెంపుల్ నుంచి 5 సంవత్సరాలు
పరిటాల ఇంటికి అర్థం పోతాంది, పరిటాల ఇంటికి అర్థమైపోతుందని మాట్లాడతారు కొంతమంది దరిద్రులు. ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే, ముత్యాలమ్మ అమ్మవారి సొమ్ముతో మా నాయన చైర్మన్ గా ఉన్నన్నాళ్ళు ఆయన ఒక్క రూపాయి కూడా చూసేవాడు కాదు. ప్రతి రూపాయికి కూడా ఆయన రాసి పెట్టారు. ఆ కమిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు. ఏ రూపాయి వచ్చినా స్కూల్ పిల్లలు బుక్కలు పంచుదామా, స్కూల్లో ఎవరినైనా పెడదామా, ఆ స్కూల్ ఈ మండలం అంతా కూడా దత్తత తీసుకుందామా, మనం ఒక 10 బాత్రూములు కట్టిద్దామా, ఆ రకంగా పని చేశారు తప్ప మీలాగా ముత్యాలమ్మ సొమ్ము 70-80 లక్షలు వస్తాను. ఎక్కడ పోతున్నాయా ఈరోజు? 20 లక్షలు 30 లక్షలు చూపిస్తున్నారు. మన డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయని మేము కూడా అడుగుతున్నాం. అదే డబ్బులే వైఎస్ఆర్ ప్రకాష్ రెడ్డి ఇంటికి పోతున్నాయి అని మనం కూడా అనొచ్చు. నోరు మీద ఇష్టానుసారం కూడా మాట్లాడితే అది కరెక్ట్ కాదని వైఎస్ఆర్ లీడర్లకు కానీ అదే తోపు ఎమ్మెల్యే కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే కదా, మాజీ ఎమ్మెల్యేగా జూన్ 4వ తారీఖు ఆయన కూడా ఒక గుర్తింపు కూడా వస్తుందని కూడా చెప్తున్నాం. ఏది ఏమైనా ఈ గ్రామాలన్నీ కూడా నేను ముఖ్యంగా మీకు ఒకటే చెప్తున్నాం. ఈ 9 గ్రామాలు గతం ఏం జరిగినాయో కానీ ఇప్పటి నుంచి తప్పకుండా శ్రీరామ్ నేను ఇద్దరము ఉంటాం. ఈ 9 గ్రామాలకు ఏది కావాలన్నా పరిటాల కుటుంబం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని కూడా చెప్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితులు బాధ్యత కూడా మేమే తీసుకుంటామని కూడా చెప్తున్నాం. ఫస్ట్ ఈ 9 గ్రామాల మీద ముందు సెట్ చేసుకొని ఎవరు ఏ రకంగా ఉన్నారు, ఎవరికి ఇల్లు కావాలి, ఎవరికి ఏం కావాలనేది ఒక్కసారి మేము కూడా రివ్యూ చేసుకొని చిన్న మేమంతా తప్పకుండా అందరికీ కూడా ఈ సంవత్సరం వచ్చి మనం గెలిచిన తర్వాత అందరికీ కూడా న్యాయం చేస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఎప్పుడు గట్టిగా ఎప్పుడాల్సిన పరిటాల సునీత మీరే ఉంటుంది, పరిటాల శ్రీరామ్ కూడా ఈడే ఉంటాడు. ఆ కుటుంబాన్ని ఎప్పుడు మీరు కాపాడారు కాబట్టి, కంటికి రెప్పలాగా మీరు కాపాడుకున్నారు కాబట్టి, నేను కూడా మంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, నేను అన్ని బాగా చేసినానని చెప్పను. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఈసారి మాత్రం మళ్లీ 30 సంవత్సరాలు గట్టిగా పునాది వేస్తామని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరుకోగా నేను కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది మా మహిళలకు కూడా బస ప్రయాణం మనకు ఫ్రీగా ఉంటుంది. ఎక్కడైనా మన జిల్లాలో మనం తిరగడానికి కూడా ఉచిత ప్రయాణం కూడా మనకు ఉంటుంది. దాంతో పాటు మనకి పిల్లలుంటే మన ఇంట్లో 3-4 పిల్లలున్నా పిల్లలకు కూడా తల్లికి వందనం కింద ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు మీకు కూడా వస్తుంది. ప్రతి ఒక్క మహిళకు కూడా నెల 15 రోజులు మీకు కూడా అందజేస్తాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్ కూడా ఫ్రీగా అందజేస్తామని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఆ రకంగా ఇదే కాకుండా మన రైతు సోదరులకి సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు మీ అకౌంట్ లో కూడా వేస్తామని కూడా చెప్తున్నాం. మన చంద్రన్న పెళ్లి కానుక, మన ఆడబిడ్డ పెళ్లి చేయాలనుకుంటే 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక కూడా మీకు అందజేస్తామని కూడా చెప్తున్నాం. ప్రతి ఎవరికైతే ఇల్లు లేదో అలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఇంటి సైట్ 2 సెంట్లు స్థలం కూడా ఇస్తామని మీకందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఆ రకంగా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకుందామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రకంగా ప్రతి ఒక్కరు తల్లి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీ నాకు ఈ 9 గ్రామాల్లో 8 బూతులు ఉన్నాయి. ఈ 8 బూతుల్లో కూడా నాకు దాదాపు మంచి మెజార్టీ మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. మరి ఇస్తారా మెజార్టీ? గంగపల్లెలు ఎక్కడ చేతులు ఉంటున్నా అన్ని వచ్చారా? ఏమన్నా సైకిల్ కొట్టాకే సైకిల్ కొట్టాకే సైకిల్ కొట్టాకే సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి. జై చంద్రన్న, జై చంద్రన్న, అమర హైరవన్న, అమర హైరవన్న, జై తెలుగుదేశం. మీరంతా తల్లి ఈ నెల 14వ తారీఖు అంటే రేపు లేదు మర్నాడే ఎలక్షన్. మీరందరూ కూడా ఉదయమే 7 గంటలకే ఈ క్యూలో ఉన్నారు. నేను కూడా వస్తా. ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఏజ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఎండ కాకనే మీరందరూ కూడా క్యూలో ఉండి సైకిళ్ళు 2 ఉంటాయి. ఒకటి బీకే పార్థసారథి ఎంపీగా,
నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. ఫస్ట్ ఈవీఎం లో ఫస్ట్ ఓటే అక్కడ పార్థసారథి తల మీద వేయాలా. అదే రెండో ఈవీఎం కూడా ఉంటుంది, అక్కడ 4వ నంబర్. ఆ 4వ నంబర్ కూడా మీరు సైకిల్కి వేయాలా. ఎవరు తల్లి 4వ నంబరు? మా ఆడవాళ్ళు తెచ్చిన మగవాళ్ళు తెచ్చినట్లే. మగవాళ్ళు ఎందుకు ఇట్లే ఉన్నారు? చార్జ్ కాలేదా? నాలుగో నంబర్ మొన్న చెప్తున్నారు ఒక ఆయన, రూరల్ ఆకుతోటపల్లిలో చెప్తున్నారు. సునీతమ్మ 4వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. దాంతో పాటు 4వ నంబర్ వచ్చింది 2024 అంట. తర్వాత జూన్ 4వ తారీఖు కౌంటింగ్. అన్ని 4 కలిసినాయి. అందుకనే 4 దిక్కుల ఒత్తిడేసి ప్రకాష్ రెడ్డిని మంచి మెజార్టీతో మీరందరూ సైకిల్ గెలిపిస్తారని ఒక నమ్మకం ఉంది. చిత్తగా ఎవరైతే వైఎస్ఆర్లు ఉన్నారో వాళ్ళు ఇంకా వచ్చి రోడ్ల మీద వేసి కాల్చాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. సైకిల్ కి వాళ్ళ సైకిల్ వరకు కట్టుకొని కొన్ని గ్రామాల్లో చేశారు. అది మన గ్రామంలో కాదు, అంత సత్తా ఉండేవాడు ఎవడు కూడా లేరు. కానీ మీరు మాత్రం ఫ్యామిలీకి వేసి అందించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ పేరుకైనా కోరుకుంటూ తప్పకుండా మీకు ఇచ్చిన మాట అన్ని కూడా నేను నెరవేర్చుకుంటా. మళ్ళీ మీరు కూడా ఈ గ్రామీణ పంచాయతీ నుంచి నాకు 3000 మెజార్టీ ఇవ్వాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరుకైనా నమస్కారాలుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.